రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడితో పాటు అయోధ్యకి వెళ్లిన హనుమంతుడు మానవ సేవే మాధవ సేవ అని శ్రీరాముడు చెప్పిన మాట విని హనుమంతుడు ఇకపై తన శక్తిని మనుషుల కోసమే ఉపయోగించాలి అనుకున్నాడు. దాంతో శ్రీరాముడికి విషయం చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని కొంతకాలం పాటు తపస్సు చేయడానికి ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా విపరీతమైన కరువుని అనుభవించేవారు. హనుమంతుడు ఓ ఎండిపోయిన చెరువులో కూర్చుని తపస్సు చేయడంతో ఆ నది ఉప్పొంగి ప్రవహించింది. అలా అక్కడి ప్రజల కష్టాలు తీరడంతో ఆ ప్రాంత ప్రజలు హనుమంతుడిని ఓ యోగిలా చూసేవారు. ఎన్ని కష్టాలొచ్చినా ధర్మం తప్పకుండా శ్రీరాముడు ఎలా బ్రతికాడు, శ్రీరాముడిలా మనం ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలి అనే విషయాల్ని హనుమంతుడు వారికి బోధించేవాడు. ఆ విషయం తెలిసిన శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి, ధర్మానికి నిదర్శనమైన నీ సేవని ఇలాగే కొనసాగించు. ధర్మం ఎక్కడ గతి తప్పుతుందో అక్కడ నువ్వు ఉండి ధర్మాన్ని పరిరక్షించాలి అని హనుమంతుడి దగ్గర మాట తీసుకున్నాడు. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.